Hello everyone. Welcome to Retail Master Building Softwares. బేకరీ బిజినెస్ అనేది ఒక చాలా పెద్ద బిజినెస్. బేకరీ బిజినెస్లో కౌంటర్ సేల్స్ మరియు కిచెన్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే కొన్ని ప్రోడక్ట్స్ డైరెక్ట్గా కౌంటర్ దగ్గర నుండే సేల్ చేసేస్తారు. మరికొన్ని ప్రోడక్ట్స్కి ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. అలాంటి ప్రిపరేషన్ అవసరమైనప్పుడు మన వర్క్ ఫ్లో ఈజీ చేయడానికి అండ్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వర్క్ ఈజీగా సాగిపోవడానికి కేఓటీ ప్రింటర్స్ అనేవి కంపల్సరీ కావాలి. బిల్లింగ్ కౌంటర్ దగ్గర కస్టమర్ ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో దానికి రిలేటెడ్ బిల్ అండ్ కేఓటీ ఆటోమేటిక్లీ జనరేట్ అయిపోతుంది. ఆ టికెట్ డైరెక్ట్గా కిచెన్లో ఉన్న షెఫ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మీ బేకరీ బిజినెస్ను ఈజీగా విత్ కేఓటీ ఆప్షన్స్తో రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాము. ముందుగా సేల్స్ ప్యానెల్ ఓపెన్ చేయగానే ఈ విధంగా సేల్స్ పేజ్ కనబడుతుంది. సేల్స్ పేజ్లో కేటగిరీస్ను మీరు గమనించవచ్చు. ఈ మల్టిపుల్ కేటగిరీస్లో కొన్ని కేటగిరీస్కి కేఓటీ అవసరం ఉంటుంది, మరికొన్ని కేటగిరీస్కి కేఓటీ అవసరం ఉండదు. ఇక్కడ గ్రీన్ కలర్లో హైలైట్ అవుతున్న ప్రతి ఒక్క కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్స్ డైరెక్ట్గా సేల్ చేయొచ్చు. వీటన్నిటికీ ప్రిపరేషన్ అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ అవుతున్న ప్రతి కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మాక్టైల్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివి ఆర్డర్ ఇచ్చాక ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు కస్టమర్కి ఫ్రెష్గా సప్లై చేస్తారు. సో ఇవన్నీ ఇప్పుడు ఎలా బిల్లింగ్ చేయాలో చూద్దాము. మీరు కేటగిరీ పైన ప్రెస్ చేయగానే ఆ కేటగిరీకి రిలేటెడ్ అన్ని ప్రోడక్ట్స్ మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్స్ కేటగిరీ తీసుకుందాం. బర్గర్స్ కేటగిరీ పైన ప్రెస్ చేయగానే బర్గర్స్ కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ విత్ ఇమేజెస్ వస్తుంది. ఫర్దర్ కేటగిరీస్లోకి వెళ్తే కొన్ని ప్రోడక్ట్స్ విత్ ఇమేజెస్ చూపిస్తుంది అండ్ కొన్ని కేటగిరీస్లో ప్రోడక్ట్స్ వితౌట్ ఇమేజెస్ చూపిస్తుంది. రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఇమేజెస్ను ఈజీగా ఏ శ్రమ లేకుండా ఒక్క క్లిక్తో ఎలా అప్డేట్ చేసుకోవచ్చో చూసేద్దాం. స్క్రీన్ పైన మీకు షార్ట్ అనే బటన్ కింద ఏఐ ఇమేజెస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీకు ఏ కేటగిరీలో ఇమేజెస్ అప్డేట్ చేయాలో ఆ కేటగిరీ పైన ప్రెస్ చేయండి. ఈ విధంగా లోడింగ్ అని కనిపిస్తుంది. వన్స్ లోడింగ్ ఫినిష్ అవ్వగానే ఆటోమేటిక్గా గూగుల్ నుండి ఆ ప్రోడక్ట్ యొక్క యాక్యురేట్ ఇమేజెస్ని అప్డేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రోడక్ట్కి యాక్యురేట్ ఇమేజ్ చూపిస్తుంది. క్యాడ్బరీ ఫ్యూజ్ చాక్లెట్ 45 grams అంటే 45 grams క్వాంటిటీ రిలేటెడ్ ఇమేజే ఇక్కడ అప్లోడ్ చేస్తుంది. ఇలానే ఏ కేటగిరీస్లో అయితే ఇమేజెస్ లేవో ఆ కేటగిరీస్ పైన క్లిక్ చేసి మీరు ఒక్క క్లిక్తో ఇమేజెస్ అన్నీ అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా డైరెక్ట్ కౌంటర్ సేల్ బిల్ ఎలా చేయాలో చూద్దాము. పేస్ట్రీస్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని కస్టమర్కి బిల్ చేస్తున్నాను. ర్యాండమ్గా 3-4 వెరైటీస్ పేస్ట్రీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న పే బటన్ ప్రెస్ చేయండి. మీకు పేమెంట్ కన్సోల్ ఓపెన్ అయిపోతుంది. క్యాష్ బటన్ లేదా కీబోర్డ్లో ఉన్న F7 షార్ట్కట్ బటన్ ప్రెస్ చేయండి. టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో అంతే అమౌంట్తో బిల్ జనరేట్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని స్నాక్ ఐటమ్స్కి బిల్ చేసి చూపిస్తాను. వీటికి కూడా కేఓటీ అవసరం లేదు. కొన్ని స్నాక్స్ సెలెక్ట్ చేసుకొని పే బటన్ ప్రెస్ చేసేసి క్యాష్ ప్రెస్ చేయగానే బిల్ ఆటోమేటికలీ జనరేట్ అయిపోతుంది. ఇప్పటి వరకు కేఓటీ రిక్వైర్మెంట్ లేకుండా బిల్లింగ్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు ఒకవేళ మనకి కేఓటీ రిక్వైర్మెంట్ ఉంటే అది ఎలా చేయాలో చూద్దాం. కేఓటీ రిక్వైర్మెంట్కి పిజ్జాస్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను. పిజ్జా సెక్షన్లోకి వెళ్ళి కొన్ని పిజ్జాస్ యాడ్ చేస్తున్నాను. 4 డిఫరెంట్ పిజ్జాస్ యాడ్ చేశాను. 4 డిఫరెంట్ పిజ్జాస్కి మనం కౌంటర్లో ఆర్డర్ జనరేట్ చేయగానే కిచెన్లో వచ్చేసి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. అది ఏ విధంగా అవుతుందో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ క్యాష్ బిల్ చేయగానే కిచెన్లో ఉన్న ప్రింటర్కి కేఓటీ వెళ్ళిపోతుంది. చూడండి, ఏదైతే పిజ్జాస్ ఆర్డర్ ఇచ్చామో దానికి రిలేటెడ్ కేఓటీ కిచెన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. కిచెన్ నేమ్ మరియు ఎగ్జాక్ట్ ఐటమ్ గమనించగలరు. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. మాక్టైల్స్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం. మాక్టైల్స్ అనేది వేరే కిచెన్ లైక్ జ్యూస్ పాయింట్. ఇప్పుడు బిల్ చేయగానే జ్యూస్ పాయింట్లో ఏదైతే ప్రింటర్ పెట్టారో ఆ ప్రింటర్లోకి ప్రింట్ ఎలా వస్తుందో చూద్దాం. మీరు ప్రింట్ ఇవ్వగానే బెవరేజెస్ అనే కిచెన్లో కేఓటీ జనరేట్ అవుతుంది. ముందు ఇచ్చిన ఆర్డర్ కిచెన్ 1లోకి, నెక్స్ట్ ఆర్డర్ బెవరేజెస్ అనే కిచెన్లో జనరేట్ అయ్యింది. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ కిచెన్స్లోకి మల్టిపుల్ కేఓటీస్ పంపించుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు సేల్స్ ఎలా చేయాలో చూశారు. కానీ రీటైల్ మాస్టర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కేవలం సేల్స్కి మాత్రమే కాదు, ఇంకా అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. స్టాక్ మేనేజ్మెంట్, కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్, సేల్స్ రిపోర్ట్స్,
బ్యాచ్ నెంబర్ మేనేజ్మెంట్, డిస్కౌంట్ మరియు ఆఫర్ మేనేజ్మెంట్, మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్, పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ఇవన్నీ కలిపి మీ బేకరీ నిర్వహణకు మరింత సులభతరం చేస్తాయి. ఇక సమయం వృధా చేయకుండా మీ వ్యాపారాన్ని నూతన స్థాయికి తీసుకువెళ్ళండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, ఇతర వ్యాపార యజమానులతో షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బేకరీ విజయవంతం కావడానికి మేము మీ పక్కనే ఉంటాము.